మనం మాట్లాడినట్టుగా బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలి అని అన్నారు. సో ఏ విధంగా రాజకీయాల్లో ప్రాతినిధ్యం కల్పించామో వాళ్ళకి ఎటువంటి పోస్టులు ఇచ్చామనేది గురుమూర్తి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఓకే, ఫస్ట్ వన్ మీరు అనుకున్నది ఒకటి జరిగిపోయింది. సో సెకండ్ వన్ వాళ్ళకి ఏ విధంగా ప్రాతినిధ్యం కల్పించాలని మీరు అనుకుంటున్నారు? పోనీ మీ ప్రధాన డిమాండ్ ఏంటి? రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలి అంటే రాజకీయాల్లో ఇంకా ఏంటి? ఒక మినిస్టర్ పోస్టులు ఇవ్వాలి, ఇంకేదైనా ఇవ్వాలని మీరు కోరుకుంటున్నారా? మీ ప్రధాన డిమాండ్ ఏంటి? అయితే మీరు అనుకుంటున్నారు మేము బీసీలకు ఏ విధంగా చేశామనేది పర్సంటేజ్ వైజ్గా ఎక్కడెక్కడ ఏమేం చేసామని పర్సంటేజ్ వైజ్గా చెప్పుకుంటూ వస్తున్నారు. బట్ అంత బాగా చేసినప్పుడు మరి మీరెందుకు ఇప్పుడు బీసీ ఓటు బ్యాంక్ కోసం ఇంతగా పాకులాడుతున్నారు? కారణం ఏంటి? ఎందుకు మీ దగ్గర లేదనుకుంటున్నారా? గతంలో చూసుకుంటే ఎస్సీలకి బీసీలకి వెన్నుపోటు, ఎస్సీలకి బీసీలకి వెన్నుముకగా ఇందిరాగాంధీ గారి టైంలో కూడా చాలా ఇందిరాగాంధీ గారిని ప్రేమించేవారండి. మరి ఇందిరాగాంధీ గారిని కూడా ఓడించేశారు కదా ఈ దేశంలో ఇందిరాగాంధీ గారు కూడా ఓడించేశారు. మరి ఎన్టీ రామారావు గారు కూడా ఇప్పుడు ఆయన చెప్తున్నారు, కృష్ణారెడ్డి గారు ఎంపీ అయింది, కృష్ణారెడ్డి గారా ఆయన చెప్తున్నారు ఎన్టీ రామారావు గారు ఏమండి ఆంజనేయ రెడ్డి గారు చెప్తున్నారు ఎన్టీ రామారావు గారు బీసీలు తీసుకొచ్చారు, బీసీలకి పెద్దపీట వేశారు అని చెప్పేసి. మరి బీసీలకి పెద్దపీట వేసినటువంటి ఎన్టీ రామారావు గారినే కదా మరి చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచేశారు. బలంగా వెన్నుపోటు పొడిచేసి మరి ఆయన గది దింపేసి ఆయన చనిపోవడానికి కారణం అయ్యి ఈ ప్రభుత్వం చేతుల్లోకి తీసేసుకుని వాళ్ళ బామర్దుల్ని వెన్నుపోటు పొడిచేసి వాళ్ళ బామర్దుల్ని ఎక్కడ రాజకీయ ప్రాధాన్యత లేకుండా ఒక ఉప ముఖ్యమంత్రి ఇవ్వకుండా ఒక మంత్రి పదవి ఇవ్వకుండా చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు. దానికోసం మేము మాట్లాడాం. కానీ ఈవేళ వాప బలుప ఓటం అనేది ఒకసారి ఆలోచించుకోమని చెప్తున్నాను. ఆ రోజున 40% మాకు 40% ఓటు బ్యాంక్ ఈ రోజు మేడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమి తక్కువ ఏం కాదు. 40% ఓటు బ్యాంక్ ఉంది. మేము ముగ్గురు కలిస్తే ఇంకో 12% ఎక్స్ట్రా వచ్చింది అంతే. అది వాప్ అనుకుంటారో బలుపు అనుకుంటారో లేదంటే మళ్ళీ ఎలక్షన్లు వస్తే ప్రజలు ఏం తీర్పిస్తారనేది ఆంజనేయ రెడ్డి గారు గమనించుకోవాలి, అక్కడ ఉన్నటువంటి గురుమూర్తి గారు గమనించుకోవాలి, అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఇకపోతే దేశంలోనే మొట్టమొదటిసారిగా చట్టం చేసి 50% నామినేటెడ్ పదవులు ఇచ్చినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. మరి మీరు ఏమిచ్చారనే మీరు తీసుకోవాలి. అయ్యా నామినేటెడ్ పదవుల్లో కానీ లేదంటే కాంట్రాక్ట్ పద్ధతుల్లో కానీ ఇవాళ 50% రిజర్వేషన్ చేసినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 139 కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి. అది మాత్రం కూడా ఖర్చు పెట్టుకోవాలి. మరి ఈ రోజున ఈ ప్రభుత్వంలో బీసీలకి ఏం జరుగుతుంది, బీసీలు ఏ విధంగా అక్రమ కేసులు పెడుతున్నారు, బీసీలు ఇళ్ల మీద ఏ విధంగా మరి పెట్రోల్ బాంబులు వేస్తున్నారు, బీసీల మీద అక్రమంగా యాక్సిడెంట్ అవుతే ఏ విధమైన కేసులు పెడుతున్నారు, సిద్దిరాప్లాజ్ మీద ఒక బీసీ మత్స్యకారుడు అయినటువంటి సిద్దిరాప్లాజ్ మీద ఏం కేసు పెట్టారు, నిన్నగాక మొన్న మరి అదే లింగంలేని రమేష్ గారి కుమారుడి మీద ఏం కేసు పెట్టారు, అదే బీసీ నేత ఒక జిల్లా పరిషత్ చైర్మన్ మీద రాళ్ల దాడి చేసి వాహనం ధ్వంసం చేసినటువంటి ప్రభుత్వం ఏంటనేది ఒక్కసారి ఆ డిబేట్ లో కూర్చున్నటువంటి వ్యక్తులు గమనించాలి అని చెప్తున్నాను. నిన్నగాక మొన్న విరూపాక్ష గారి మీద ఒక చిన్న గొడవ జరిగితే అక్కడికి వెళ్తే ఈవేళ కూడా మరి జైల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి బీసీల మీద ఎంత ప్రేమ ఉంది ప్రభుత్వానికి, బీసీలు ఏ రకంగా వేధిస్తుంది, బీసీలకు రేపొద్దున స్థానిక సంస్థలు వస్తున్నాయి కాబట్టి స్థానిక సంస్థలు బీసీలు ఒక రకంగా వాడుకోవాలనే ఆలోచనతోటి మీరు 34% రిజర్వేషన్ తీసుకొస్తున్నారా లేదంటే నిజమైన ప్రేమ ఉందా ఒకసారి గమనించుకోవాలి. మీరు బడ్జెట్ లో కేటాయించినటువంటి నిధుల్ని ఇవాళ పూర్తిగా ఖర్చు పెట్టారా లేదా ఆత్మసాక్షిగా మీరు డిమాండ్ చేయమని నేను అడుగుతున్నా. మీ అభిమానం వేసి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో బీసీల కన్నా ఏమన్యాయం జరిగిందండి. చేనేత కార్మికులకు 24,000 రూపాయలు ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు, దయాలు మత్స్యకారు భరోసా ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. అదే సందర్భంలో మరి ఈ రోజున చేనేత కార్మికులు తీసుకొచ్చారు, మరి పల్లిగెత్తి కార్మికులకి ఒక చట్టం తీసుకొచ్చి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసినటువంటి ఘనత మరి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ మర్చిపోయి మాట్లాడుతున్నారంటే వన్ సైడ్ గా మాట్లాడుతున్నారు. ఎంతవరకు ధర్మం ఒకసారి మీరు ఆలోచించండి. ఆ రోజున మరి బీసీలు ఇవాళ వెన్నుముక్క అని మేమంటాం, మీరు బ్యాక్వర్డ్ కాదంటే బీసీలు ఈ రాష్ట్రానికి ఈ దేశానికి వెన్నుముక్కని జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా నమ్మినటువంటి పరిస్థితుల్లో బీసీలు ముందుంది నడిపించండి. మేము స్వీకరించాం కదా, మేము స్పీకర్ ఇవ్వలేదా, మేము మంత్రి పదవులు ఇవ్వలేదా, మేము ఎమ్మెల్సీలు ఇవ్వలేదా, ఎంపీలు ఇవ్వలేదా, మరి రాజ్యసభ సీట్లు ఇవ్వలేదా, మరి తీసుకెళ్లి కూర్చోబెట్టలేదా అని నేను అడుగుతున్నా.
ఇవాళ మా కోనసీమలో ఒక బీసీ ఒక నాయకుని తీసుకెళ్లి రాజ్యసభకు ఎంపిక చేసినటువంటి ఘనత మరి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారిని మరి జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. మరి మీరు చేశారన్నారు, మీకన్నా ఎక్కువ చేశాం, కానీ మాకు రాజకీయంగా బీసీలకి రాజకీయంగా రావాల్సినటువంటి ఓటాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి. అదే సందర్భంలో మీరు ఏదైతే 5 సంవత్సరాల్లో 1,50,000 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెడతారన్నారో ఆ ఖర్చు పెట్టిన చిత్తశుద్ధితో వ్యవహరించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను గట్టిగా డిమాండ్ చేస్తాను. సరే, ఇజ్రాయెల్ గారు, ఇప్పుడు మీరు బీసీ